నువ్వే కావాలి సాంగ్లో మనకు ఈ లొకేషన్లో చిన్న పార్ట్ అయితే షూట్ చేశారనమాట. పార్ట్ వరకు మేమైతే ఇక్కడ రీక్రియేట్ చేసాము సేమ్ లొకేషన్లో. సో టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకో 10 minutesలో షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా స్నాక్స్గా కాఫీ అండ్ క్రోసాంట్ తీసుకున్నాం. ఈరోజు మా 3rd anniversary, దాంతోపాటుగా ప్రభా బర్త్డే అనమాట. ఈ స్పెషల్ డే కోసం మేము వెలెన్సియాలో మా డే ఎలా స్పెండ్ చేసాము, అలానే సాంగ్ రీక్రియేషన్ కోసం మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. దానికోసం ఇక్కడైతే రెడీ అయిపోతున్నాము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. స్టార్టింగ్ స్టిక్కర్ పెట్టుకుంటే ఇది నా లుక్ అనమాట, ప్రభా లుక్. సో ఇది ప్రభా లుక్. ఈ షర్ట్ MNS లో తీసుకున్నాడు, చాలా బాగుంది కదా దుప్పట్లాగా. సో దిస్ ఈజ్ అవర్ లుక్స్. See you next video. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం UK బ్లాగ్స్. సో ఈరోజు Day 2 ఇన్ వెలెన్సియా అనమాట. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయండి వెనక బ్యాక్గ్రౌండ్ చూసి. సో ఈరోజు అయితే మనం వచ్చిన లొకేషన్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట వెలెన్సియాలోనే. సో ఇది వచ్చేసి మెహబూబ్ దిల్సే అండ్ సత్య నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నువ్వే కావాలి నువ్వే కావాలి. సూపర్ ఉంది కదా సాంగ్, అసలు నాకైతే బాగా నచ్చింది. సో ఆ పాట షూట్ చేసింది ఈ బ్యూటిఫుల్ ప్లేస్లోనే. ఆ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ చూసేయండి. సో ఇవన్నీ మ్యూజియంస్ ఇక్కడే అనమాట వాళ్ళు సాంగ్ షూట్ చేసింది, అందులో ఒక పార్ట్ అనమాట. సో ఈ లొకేషన్లోని ఇది వెలెన్సియాలో ఉంటుంది. వెలెన్సియాలో మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనమాట. చాలా మ్యూజియంస్ ఉంటాయి ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇదంతా చూస్తుంటే మొత్తం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్ లాగా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే నిజంగా ఫెంటాస్టిక్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ క్వీన్ సోఫియా ప్యాలెస్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. ఇది ఒక ఒపెరా హౌస్. పెర్ఫార్మెన్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కి బాలెట్స్ కి అలా వాటికైతే యూస్ చేస్తారు. ఇది వచ్చేసి 3D మూవీ అనమాట. దీనికే మనం అయితే వెళ్ళబోతున్నాం నెక్స్ట్. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి సైన్స్ మ్యూజియం అనమాట. లోపలంతా మనకు స్పేస్, హ్యూమన్ బాడీ, ఫిజిక్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనమాట. అండ్ ఇక్కడ కనిపించేది లార్జెస్ట్ అక్వేరియం. దాంట్లో వెళ్తే మా టైం అంతా ఈరోజు దానికి అయిపోతుంది. సో అందుకే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారా ఇవన్నీ మ్యూజియంస్ అనమాట. మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ స్పానిష్ భాషలో రాశారు. కింద కూడా మనకు మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎంట్రన్స్, క్యాఫ్టేరియాస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా అర్థం అవ్వాలంటే టైం పట్టింది అనమాట. ఫుల్ మ్యాప్ అసలు మామూలుగా లేదనమాట. గాలి అయితే దుమ్ము రేగుతుంది, గాలి చల్లగా ఉంది. ఇక్కడంతా వాటర్ కాబట్టి సో చల్ల గాలి తగులుతుంది బాగా. మంచి రిలాక్స్ ప్లేస్ అనమాట కదా, హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. పార్క్ కూడా ఉంది. ఇదంతా మాకు నచ్చిన దగ్గర కూర్చోవచ్చు. సో మేమైతే ఇప్పుడు ఏ మ్యూజియంలోకి వెళ్ళట్లేదు. మేము 3D మూవీ చూద్దాం అనుకుంటున్నాం. ఇందులో ఒక మ్యూజియం అయితే ఉంది 3D మూవీకి. అందులో టికెట్స్ మేము ప్రీ బుక్ చేసుకోలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. టికెట్స్ దొరికితే లోపలికి పోదాం 3D మూవీలోకి. వాటర్ చాలా క్లియర్ వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం బోట్ రైడ్ కూడా చేయొచ్చు అని చెప్పారు, బట్ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు బోట్స్ అవంతా. సో
ఇక్కడ స్టాల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హోర్చాటా. ఇది ఒక ట్రెడిషనల్ డ్రింక్ అనమాట వెలెన్సియాలో. ఇవన్నీ టైగర్ నట్స్ అనమాట. దీని నుంచి ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో మాకైతే ఆమె టేస్ట్ ఇస్తుంది, చూడమని ఎలా ఉంటాయి అనేది. సో మేమైతే ఈ డ్రింక్ అయితే తీసుకున్నాము ఇక్కడ. ఇవైతే మనకు చల్లగా అయితే అమ్ముతారు. నేనైతే వీటి గురించి ముందే విన్నాను, ఇవి ఫేమస్ అని చెప్పేసి. సో అందుకే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా డీటెయిల్ గా పిక్చర్స్ అయితే పేస్ట్ చేస్తున్నారు. సో నువ్వే కావాలి సాంగ్ రిలీజ్ కాకముందే మేమైతే స్పెయిన్కి ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అవంతా నేను ప్రీ బుక్ అయితే చేసేసుకున్నాను. సో ఈ లొకేషన్ కూడా అందులో పార్ట్ అనమాట. సాంగ్ రిలీజ్ అయ్యాక చూశాను మేము వెళ్తుంది కూడా సేమ్ లొకేషన్ అని. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను సో సాంగ్ అయితే రీక్రియేట్ చేయాలి అని. నువ్వే కావాలి సాంగ్ లో మనకు ఈ లొకేషన్ లో చిన్న పార్ట్ అయితే షూట్ చేశారనమాట. పార్ట్ వరకు మేమైతే ఇక్కడ రీక్రియేట్ చేసాము సేమ్ లొకేషన్ లో. అండ్ అదైతే నేను షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో నెక్స్ట్ అయితే మేము 3D మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఇది ప్రీ బుక్ అయితే ఏం చేసుకోలేదు. సో డైరెక్ట్ గా వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాం. టికెట్స్ అయితే వెళ్తాం, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్. సో నేనైతే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్తున్నాను అనమాట. బట్ విపరీతమైన గాలి, అసలు ఏం వినిపించలేదు నా వాయిస్, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మేము ఈ మూవీ వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి 5 అనమాట ఈవినింగ్. మేము డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్ అయితే ఏం తినలేదు. సో ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకొని లోపల వెళ్ళి స్నాక్స్ ఏమైనా తిందామని ప్లాన్ అనమాట. అసలు టికెట్స్ దొరుకుతాయి లేదు మాకైతే ఐడియా లేదు, చెక్ చేద్దాం. ఇక్కడ 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అండ్ మూవీ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. సో 1 అవర్ మనకి ఇష్టమైన మూవీ సెలెక్ట్ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు అనేది ప్లాన్ అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏమేమి మూవీస్ అవైలబుల్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే అన్ని మూవీస్ ప్లే అవుతూ ఉండవు, అట్ ఏ టైం ఓన్లీ 1 మూవీ మాత్రమే ప్లే అవుతూ ఉంటుంది. సో మనం వెళ్ళే టైమింగ్స్ బట్టి మనం ఆ మూవీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. మేము వెళ్ళిన టయానికి ఓన్లీ 1 మూవీ మాత్రమే ఉంది ఆ టైంకి సెట్ అయ్యేలాగా. లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే మిగతా మూవీస్ అన్ని డిఫరెంట్ టైమింగ్స్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ 3D మూవీస్ అనమాట ఇక్కడ ప్లే చేస్తున్నవన్నీ. సో టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకో 10 మినిట్స్లో షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా స్నాక్స్గా కాఫీ అండ్ క్రోసాన్ తీసుకున్నాం. లోపలికి అయితే వచ్చేసాం. ఆడియో వచ్చేసి మనకు స్పానిష్లో ఉంటుంది. అండ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే హెడ్ ఫోన్స్ అయితే ఇస్తారనమాట. అందులో మనం ఇంగ్లీష్ ఆడియో అయితే సెట్ చేసుకోవాలి. అయితే అయిపోయింది అనమాట. అండ్ నేను చూపిస్తుంది పైదంతా స్క్రీన్ అనమాట. ఈ ఫుల్ స్క్రీన్ మీద అయితే మూవీ ప్లే అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏం ప్రభా ఎట్లా అనిపించింది మూవీ? అంత అర్థం కాలేదు కానీ బాగా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. 3D మొత్తం ఐస్ అంతా తిప్పుతూ అంతా 360 డిగ్రీస్ అనమాట. అంతా మనం ఎదురుగా జరుగుతున్న ఫీలింగ్, మనం కూడా మూవ్ అవుతున్న ఫీలింగ్ దాంతో పాటుగా. సో ఇప్పుడే మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి సిటీ సెంటర్కి అయితే వచ్చాము. సో యానివర్సరీ రోజు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి?
హస్బెండ్ ఇచ్చే బర్త్డే గిఫ్ట్స్. యానివర్సరీ రోజు కంపల్సరీగా ఉండాల్సింది హస్బెండ్ ఇచ్చే యానివర్సరీ గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ ఆల్సో ప్రభా బర్త్డే అండ్ యానివర్సరీగా తనకి డబుల్ ధమాకా అనమాట, నాకు వచ్చి సింగిల్ అనమాట. సో ఇప్పుడైతే మనం సిటీ సెంటర్లోకి వచ్చినాం. ఇదంతా వెలెన్సియా సిటీ సెంటర్ అనమాట. ఇప్పుడైతే మనం యాపిల్ స్టోర్ వెళ్దాము. ఇదే యాపిల్ స్టోర్ వెలెన్సియాలో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ అని లేటెస్ట్ అనమాట, ఐఫోన్ 16. ఐఫోన్ 16 నుంచి పింక్ కలర్ కూడా రిలీజ్ చేశారు కదా, సో ఇదే అనమాట. చాలా క్యూట్గా ఉండింది. అండ్ యానివర్సరీకి అయితే నేను ప్రభాకి వాచ్ గిఫ్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ మేము వాచెస్ చూస్తున్నాము ఇద్దరము. అండ్ ప్రభా కూడా నాకు ఎప్పటి నుంచో వాచ్ తీసేయాలని ప్లాన్ చేశాడనమాట. లాస్ట్ ఇయర్ కూడా అన్నాడు, బట్ నేనే వద్దని చెప్తూ వచ్చాను. బట్ ఇప్పుడైతే తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇద్దరం లేటెస్ట్ వాచ్ సిరీస్ 10 అయితే తీసుకున్నాము. అండ్ వాచ్ సైజెస్లో నేను ప్రభాకి 46mm తీసిచ్చాను అండ్ ప్రభా నాకు 42mm అయితే తీసిచ్చాడు. హోటల్కి వెళ్ళాక వాచెస్ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాం, బట్ మేము హోటల్కి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే కూడా మాకు ఓపెన్ చేయడం కుదరలేదు అనమాట. సో ఇంకా వెళ్ళే రోజు అయితే ఓపెన్ చేసాము. నేను వాచ్ డీటెయిల్స్, ట్యాక్స్ రిటర్న్ డీటెయిల్స్ మొత్తము బ్యాక్ టు యూకే వెళ్ళే రోజు అయితే చూపిస్తాను. ఇంకా యాపిల్ స్టోర్ నుంచి డైరెక్ట్గా డిన్నర్కి అయితే వచ్చేసాము. సో మేము వచ్చింది భారత్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. నేను వీడియో తీసుకుంటాను, ఒక్క నిమిషం. సరేలే తీసుకొని, యానివర్సరీ కదా, వద్దంటే మళ్ళీ ఏడ్చుద్ది. ఏంటో తెగ చేస్తుంది, చూద్దాముండు ఎలా తీస్తుందో. మొత్తానికి అయిపోగొట్టింది, ఇంక తినడమే. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టుంది. సరిపోయింది, ఇంక ఇది అయ్యేటట్లేదులే. మెయిన్ కోర్స్గా మేమైతే చికెన్ కర్రీ, బటర్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా బౌల్ కింద వేడిగా ఉండడానికి లోపలైతే క్యాండిల్ అయితే పెట్టారనమాట. నాకు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో మనం కొంచెం లేట్గా తిన్నా కానీ ఫుడ్ చల్లారిపోకుండా వేడిగానే ఉండింది. ప్రభాకి తెలియకుండా నేనైతే తనకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. సో మా డిన్నర్ కంప్లీట్ అయ్యాక తనకు యానివర్సరీ కమ్ బర్త్డే సర్ప్రైజ్ అనమాట. వెలెన్సియాలో కానీ నాకు కేక్ దొరకడం చాలా కష్టమైంది అనమాట. నేనైతే చాలా రెస్టారెంట్స్కి కాల్ చేశాను ఒక సర్ప్రైజ్ డిన్నర్ కోసం, బట్ అందరూ కుదరదనే చెప్పారు. బట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళనైతే నేను కనుక్కున్నాను. వీళ్ళైతే కేక్ దొరకడం కష్టం అన్నారు, బట్ చిన్నగా ఏదన్నా ప్లాన్ చేసి చెప్తామని చెప్పారు. బట్ ఫైనల్గా నాకే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. వాళ్ళైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి దాని మీద క్రీమ్ వేసి క్యాండిల్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయాం. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ స్పెయిన్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.